రైట్ ఇక ఐపీఎల్ 2026 లో మరోసారి ఆర్సీబీ టైటిల్ గెలుచుకుంది. వరుసగా రెండవసారి టైటిల్ గెలుచుకొని ఈ సాలా కప్ నమ్మదు అంటూ సంబరాలు చేసుకుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు సత్తా చాటారు. ఇక టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ నిర్ణయాన్ని నిజం చేస్తూ కూడా గుజరాత్ టైటాన్స్ ను తక్కువ స్కోర్కే పరిమితం చేశారు. ఇక నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. గుజరాత్ సుందర్ ఒక్కోడే ఇక 50 పరుగులు చేశారు. ఇక లక్ష్య ఛేదనలో భాగంగా ఆర్సీబీ మొదటి నుండి కూడా దూకుడుగా ఆడింది. చివరి వరకు నిలిచి కోహ్లీ ఆర్సీబీని గెలిపించాడు. రైట్ ఇక మొత్తానికైతే చూసినట్టయితే ఆర్సీబీ ఐపీఎల్ 2026కి సంబంధించి కూడా కప్పు విన్నింగ్ అయిపోయింది. దీనికి సంబంధించి కూడా ఆర్సీబీ ఫ్యాన్స్ ఈగర్గా వేచి చూస్తున్నటువంటి టైంలో ఈ యొక్క విజయం నిజంగా చెప్పాలంటే ఆర్సీబీ ఫ్యాన్స్కి ఒక గొప్ప మెమరీగా ఉండిపోవచ్చు. ఎందుకంటే దాదాపుగా ఎన్ని మ్యాచెస్ చూసినప్పటికీ కూడా ఆర్సీబీ పోటానుపోటీగా కూడా ప్రతి మ్యాచ్లో కూడా దీనికి సంబంధించి హైలైట్గా ఆడింది. అయితే దీనికి సంబంధించినటువంటి చివరి అంకంలో భాగంగా మరోసారి కూడా టైటిల్ని కైవసం చేసుకుంది ఆర్సీబీ. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంచడానికి మా స్పోర్ట్స్ అనలిస్ట్ విజయ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, ఎలా ఉంది ఆర్సీబీ ఫ్యాన్స్ దీనికి సంబంధించి కూడా సంబరాలు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఈ మ్యాచ్ నిజంగా చెప్పాలంటే మొత్తం మీద చాలా హుషారుగా చాలా ఎగ్జైటింగ్గా నడిచిందని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? సాయి, నిజంగా చెప్పాలంటే ఈ మ్యాచ్ ఆర్సీబీ ఘన విజయం సాధించిందని చెప్పొచ్చు. అయితే ఈ రోజు మ్యాచ్ లో పూర్తిగా చూసుకుంటే విరాట్ కోహ్లీ చేజ్ మాస్టర్ అని నిరూపించుకున్నాడు. రెండోసారి టైటిల్ అందించారు బెంగళూరుకి. అయితే దాదాపు 17 సంవత్సరాలు నిరీక్షించారు ఒక టైటిల్ కోసం. 17 సంవత్సరాల తర్వాత ఒక టైటిల్ వచ్చింది. మరి వెంటనే ఒక సంవత్సరానికే మరో టైటిల్ రావడం నిజంగా ఆర్సీబీ అభిమానుల్లో కావచ్చు, ఆర్సీబీ ప్లేయర్లో కావచ్చు పట్టలేని ఆనందం అయితే ఈ రోజు నెలకొందని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా చూస్తే టాస్ ఈరోజు మొదటగా అనుకున్నట్టు టాసే కీలకమైంది. టాస్ గెలిచిన ఆర్సీబీ మొదటగా ఎటువంటి ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఫీల్డింగ్ నిర్ణయం సరైనది అని చెప్పి బౌలర్లు కూడా ఈరోజు సత్తా చాటారు. కేవలం జోరు మీద ఉన్న ఓపెనర్లను పూర్తిగా కళ్ళం వేశారు. కేవలం 155 పరుగులకే వాళ్ళని కట్టడి చేయడం జరిగింది. 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది జీటీ. అయితే వెటరన్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఈ రోజు కూడా తన సత్తా చాటు 2 వికెట్లు తీశాడు. అయితే 155 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు అవలోలుగానే ఛేదిస్తారు అనుకున్నారు. అయితే దానికి తగ్గట్టుగానే ధీటుగానే ఆడింది. ఎవరైతే ఓపెనర్ వెంకటేష్ అయ్యర్, విరాట్ కోహ్లీ కేవలం 5 ఓవర్లలోనే 63 పరుగులు సాధించారు. 63 పరుగుల దగ్గర 2 వికెట్లు పోయినప్పుడు కొంచెం ఆందోళన కలిగించినా కానీ వచ్చిన విరాట్ కోహ్లీ చివరి దాకా ఉండి తన కర్తవ్యాన్ని పూర్తి చేశాడు. రెండోసారి టైటిల్ కూడా అందించాడు. 42 బంతుల్లో 75 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. అలాగే జీటీ బ్యాట్స్మెన్లు పూర్తిగా ఈరోజు విఫలమయ్యారని చెప్పవచ్చు. ఒక వాషింగ్టన్ సుందర్ మాత్రమే 50 పరుగులు చేశాడు. అయితే ఈ టోర్నీలోనే అత్యధికంగా 2వ స్థానం 3వ స్థానం ఉన్న కోహ్లీ, ఎవరైతే గిల్లు అలాగే సుదర్శన్ పూర్తిగా విఫలమయ్యారని చెప్పవచ్చు. రైట్ విజయ్, మొదటి నుండి చూసుకున్నట్టయితే కనుక గుజరాత్ టైటాన్స్కు ప్రతి మ్యాచ్ కూడా చాలా టగ్ ఆఫ్ వార్గా ఆడింది. ఎక్కడా కూడా తగ్గకుండా ప్రతి మ్యాచ్లో కూడా ముందుకు వస్తూనే ఉంది. రైట్, బట్ అయితే ఇటు గిల్ పరిస్థితి చూసుకున్నట్టయితే ఆదిలోనే అంశపాలనే విధంగా కూడా చూసుకున్నట్టయితే ఆయన ఓడిపోవడం జరిగింది. ఇది గుజరాత్ టైటాన్కి పెద్ద రీమార్క్ అనుకోవచ్చా? ఇది ఒక పెద్ద దెబ్బగా భావించవచ్చా? అయితే 100% దాదాపు 1,20,000 మంది అంటే స్టేడియం కెపాసిటీ గుజరాత్ ప్రపంచంలోనే అత్యంత కెపాసిటీ కలిగిన స్టేడియం గుజరాత్లో నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ సొంత అభిమానుల మధ్య ఈరోజు టాస్ ఓడిపోవడం దగ్గర నుంచి ఓపెనర్స్ ఫెయిల్ అవడం దగ్గర నుంచి పూర్తిగా నిరాశ పరిచారని చెప్పవచ్చు. ఓపెనర్లతో పాటు బౌలర్లు కూడా పూర్తిగా విఫలమయ్యారని చెప్పవచ్చు. గుజరాత్ బౌలర్లు కేవలం 6 ఓవర్లలో ఎవరైతే దాదాపు టోర్నీలోనే అత్యధిక వికెట్లు తీసిన రబాడా సైతం కేవలం 2 ఓవర్లు 37 రన్నులు ఇచ్చారంటే బెంగళూరు బ్యాట్స్మెన్ ఎంత దాడిగా ఆడారో చెప్పవచ్చు. అలాగే ఇండియన్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ సైతం 30 రన్నులు 2 ఓవర్లు 30 రన్నులు మూలం చెల్లించుకున్నారంటే పూర్తిగా సొంత మైదానంలో పూర్తిగా గుజరాత్ బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారని చెప్పి అలా బ్యాట్స్మెన్లు కూడా విఫలమయ్యారు. దీన్ని క్యాచ్ చేసుకున్న ఆర్సీబీ ఈరోజు
అట్టహాసంగా విజయం సాధించింది. కేరింతలు వేస్తూ గ్రౌండ్ లో 2వ ట్రోఫీని అయితే సొంతం చేసుకుందని చెప్పవచ్చు సాయి. రైట్, మొత్తం మీద అయితే ఇటు జీటీ ప్లేయర్స్కి సంబంధించి కూడా చూసుకున్నట్టయితే ప్లేయర్స్ విషయంలో కూడా కొంచెం ఎందుకో వెనక ముందు ఆలోచించి ఈసారి ప్రదర్శన చేసినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో చూసుకున్నట్టయితే ఇలాంటి ప్లేయర్షిప్ లేదు. సో ఆ ఫ్లాగ్షిప్ కూడా ఈసారి తప్పింది అనేది నా అంచనా ప్రకారం అయితే నేను అనుకుంటున్నాను. మీరేమంటారు దానిపైన? అయితే నిజంగా చెప్పాలంటే మీరు అన్నది 100% వాస్తవమే. కాకపోతే పూర్తిగా ప్లేయర్స్ పూర్తి ఒత్తిడికి లోనయ్యారని అనుకుంటున్నాను. కేవలం ఇప్పుడు బెంగళూరు తీసుకుందాం. బెంగళూరులో విరాట్ కోహ్లీ లాంటి సీనియర్ విరాట్ కోహ్లీ కావచ్చు, కృణాల్ పాండ్యా కావచ్చు, అలాగే టీమ్ డేవిడ్ కావచ్చు, సీనియర్లు ఉండి జూనియర్లకు సలహాలు ఇచ్చే పరిస్థితి. అలాగే మనము జీటీని తీసుకుంటే అక్కడ సీనియర్ లెవెల్ మొత్తం యువరక్తంతోనే ఉంది. యువకులకి కరెక్ట్ అయిన సూచనలు ఇచ్చే స్థాయి అంటే సూచనలు ఇవ్వలేదని నేను అనుకుంటున్నాను. అది లోపం కొరబడి ఈరోజు పూర్తిగా లోను అయితే ఒత్తిడికి లోనయ్యే 155 పరుగులు చేశారు. అయితే మనం లాస్ట్ మ్యాచ్ చూసుకున్నాం. లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో పూర్తిగా విజయం అంటే ఓపెనర్లే దాదాపు గిల్ 104 పరుగులు సాధించాడు. అలాగే సుదర్శన్ కూడా 40 పరుగులు సాధించి మంచి గట్టి పునాది వేశారు. మరి ఈ ఫైనల్లో సొంత అభిమానుల మధ్య పూర్తిగా తడబాటు పడ్డారని అనుకుంటున్నాను. తడబాటు వల్లే ఈరోజు 155 పరుగులు అయితే ప్రతి ఒక్కరూ ఆకర్షించారు. ఈరోజు మ్యాచ్ చాలా హై లెవెల్ మ్యాచ్ ఉంటుంది. దాదాపు 250 రన్నుల దాకా నరేంద్ర మోడీ స్టేడియంలో నమోదైతే అనుకున్నారు. పూర్తిగా దాన్ని నిరాశపరుస్తూ కేవలం 155 పరుగులు చేయడం అనేది అప్పటికే పూర్తిగా విఫలమైనట్టే గుజరాత్ టైటాన్స్. 155 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేది అనేది బెంగళూరుకు చిన్న విషయమే అనిపించింది. అయితే ఓపెనర్లే దాదాపు కొడతారనుకుంటే రోజు 2 వికెట్లు పడడం జరిగింది. వెంటనే మళ్ళీ ఒక 2 వికెట్లు పడడంతో అయినా కానీ ఎక్కడే కానీ తడబాటు లేకుండా ముఖ్యంగా కోహ్లీని మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చేజ్ మాస్టర్ అనేది కోహ్లీని మనం ప్రత్యేకంగా చూసాం. రైట్, థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సో మొత్తం మీద ఇటు ఆర్సీబీ ఫ్యాన్స్కి సంబంధించి కూడా ఈసారి కప్ నమ్మ మనదే అనే రేంజ్లో కూడా ఉండిపోయారు. సో ఈ ఆర్సీబీ ఫ్యాన్స్కి సంబంధించి కూడా పటాకులు పేల్చి పెద్ద ఎత్తున కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఇటు అహ్మదాబాద్ వేదికగా చిత్తుగా ఇటు ఓడించారు గుజరాత్ని. సో ఫైనల్ మ్యాచ్లో చేతులు ఎత్తేసింది గుజరాత్ బ్యాటర్లు. నిజంగా చెప్పాలంటే ఈ మ్యాచ్ చాలా రసవతరంగా సాగిందనుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని రోజులు జరిగినటువంటి మ్యాచ్ ఒక ఎత్తు అయితే ఈ రోజు జరిగినటువంటి మ్యాచ్ ఇటు ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటాన్స్కి సంబంధించి కూడా అసలు నిజంగా నమ్మశక్యం కాని విధంగా కూడా విజయం అందించుకుంది ఆర్సీబీ. One more congratulations DK Shiv Kumar, the new CM of Karnataka. Thank you. Thank you. RCB, Jai RCB, Jai RCB, RCB. Third trophy is loading. 2027. Third trophy is loading. RCB is hat-trick. मेरी गुजरात हार चुकी है तो मुझे बहुत अफसोस हुआ है. हम गुजरात में रहते हैं और गुजरात हार चुकी है तो बहुत रोने